సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ను ఏ విధంగా ఉపయోగించాలో తెలిపే ఈ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ను ఉపయోగించి ఉబంటులో అప్లికేషన్లను ఎలా ఇన్స్టాల్ చేయాలో మనం నేర్చుకుంటాం. ఈ ట్యుటోరియల్ను వివరించడానికి నేను జెనోమ్ పర్యావరణ డెస్క్టాప్తో ఉన్న ఉబంటు 10.4 వాడుతున్నాను. సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ను ఉపయోగించడానికి మీరు అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ కలిగి ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ చక్కగా పనిచేస్తూ ఉండాలి. ముందు మనం సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ను తెరుద్దాం. దానికోసం సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్కు వెళ్ళి సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్పై క్లిక్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతూ ఒక ధృవీకరణ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. పాస్వర్డ్ టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ను మనం మొదటిసారి ఉపయోగిస్తున్నప్పుడు ఒక పరిచయ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ను ఏ విధంగా ఉపయోగించాలో తెలిపే సమాచారాన్ని ఈ డైలాగ్ బాక్స్ కలిగి ఉంటుంది. ఒక అప్లికేషన్ లేదా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడానికి సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్లో ప్రాక్సీ మరియు రిపోజిటరీ కాన్ఫిగర్ చేద్దాం. దీనికోసం మనం సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ విండోలోకి మారదాం. సెట్టింగ్స్కు వెళ్ళి ప్రిఫరెన్సెస్పై క్లిక్ చేయండి. ప్రిఫరెన్స్ విండోలోని అనేక ట్యాబ్స్ తెరపై కనిపిస్తాయి. ప్రాక్సీ సెట్టింగ్స్ కాన్ఫిగర్ చేయడానికి నెట్వర్క్పై క్లిక్ చేయండి. ప్రాక్సీ సర్వర్ క్రింద రెండు ఆప్షన్స్ ఉంటాయి: డైరెక్ట్ కనెక్షన్ మరియు మాన్యువల్ ప్రాక్సీ కనెక్షన్. ఇక్కడ చూపిన విధంగా నేను మాన్యువల్ ప్రాక్సీ కాన్ఫిగరేషన్ ఉపయోగిస్తున్నాను. మీరు మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకొని అథెంటికేషన్ బటన్పై క్లిక్ చేయవచ్చు. తెరపై HTTP అథెంటికేషన్ విండో కనిపిస్తుంది. అవసరమైతే యూజర్ పేరు మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి OKపై క్లిక్ చేయండి. ఇప్పుడు మార్పులను సేవ్ చేయడానికి అప్లైపై క్లిక్ చేయండి. విండోను మూసివేయడానికి OKపై క్లిక్ చేయండి. ఇప్పుడు మరలా సెట్టింగ్స్కు వెళ్ళి రిపోజిటరీస్పై క్లిక్ చేయండి. తెరపై సాఫ్ట్వేర్ సోర్సెస్ విండో కనిపిస్తుంది. ఉబంటు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడానికి అనేక వనరులు ఉన్నాయి. డ్రాప్ డౌన్ మెనూ డౌన్లోడ్ ఫార్మ్పై క్లిక్ చేసి రిపోజిటరీస్ యొక్క జాబితా కొరకు మౌస్ బటన్పై ఒత్తి ఉంచండి. అదర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వర్ల జాబితాను చూపుతుంది. విండోను మూసివేయడానికి క్యాన్సిల్పై క్లిక్ చేయండి. ఇక్కడ చూపిన విధంగా నేను సర్వర్ ఫర్ ఇండియా ఉపయోగిస్తున్నాను. సాఫ్ట్వేర్ సోర్సెస్ విండోను మూసివేయడానికి క్లోజ్పై క్లిక్ చేయండి. సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ను ఏ విధంగా ఉపయోగించాలో నేర్చుకోవటానికి ఒక ఉదాహరణగా నేను VLC ప్లేయర్ను ఇన్స్టాల్ చేస్తున్నాను. సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ను మీరు మొదటిసారి ఉపయోగిస్తుంటే ప్యాకేజెస్ రీలోడ్ చేసుకోవలసి ఉంటుంది. దీనికోసం టూల్బార్పై ఉన్న రీలోడ్ బటన్పై క్లిక్ చేయండి. దీని కొరకు కొన్ని సెకండ్ల సమయం పట్టవచ్చు. ప్యాకేజెస్ ఇంటర్నెట్ ద్వారా బదిలీ మరియు అప్డేట్ అవడాన్ని మీరు చూడవచ్చు. రీలోడింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత మనం టూల్బార్పై ఉన్న క్విక్ సెర్చ్ బాక్స్కు వెళ్ళి VLC అని టైప్ చేద్దాం. ఇక్కడ VLC యొక్క అన్ని ప్యాకేజెస్ చూపబడటాన్ని మనం గమనించవచ్చు. VLC ప్యాకేజ్ సెలెక్ట్ చేయడానికి చెక్ బాక్స్పై క్లిక్ చేసి కనిపిస్తున్న మెనూ బార్లోని మార్క్ ఫర్ ఇన్స్టలేషన్ ఎంపికను సెలెక్ట్ చేయండి. రిపోజిటరీ ప్యాకేజెస్ యొక్క మొత్తం జాబితాను చూపే ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఆధారిత ప్యాకేజీలన్నింటినీ ఆటోమేటిక్గా గుర్తించడానికి మార్క్ బటన్పై క్లిక్ చేయండి. టూల్బార్కు వెళ్ళి అప్లై బటన్పై క్లిక్ చేయండి. ఇన్స్టాల్ చేయవలసిన ప్యాకేజీల వివరాలను చూపుతూ ఒక సమ్మరీ విండో కనిపిస్తుంది. ఇన్స్టలేషన్ను ప్రారంభించడానికి అప్లై బటన్పై క్లిక్ చేయండి. ఇన్స్టాల్ చేయవలసిన ప్యాకేజీల సంఖ్య మరియు పరిమాణంపై ఆధారపడి ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది.
ఇంతకు ముందు చూపినట్లే దీనికి కొంత సమయం పట్టవచ్చు. ఇన్స్టలేషన్ పూర్తవుతూనే డౌన్లోడింగ్ ప్యాకేజ్ ఫైల్ విండో మూసుకుంటుంది. మార్పులను వర్తించబడటాన్ని మనం ఇప్పుడు చూడవచ్చు. ఇప్పుడు VLC ఇన్స్టాల్ అవటం మనం చూస్తున్నాం. సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ విండోను మూసివేయండి. VLC ప్లేయర్ విజయవంతంగా ఇన్స్టాల్ అయింది లేనిది మనం ఇప్పుడు పరిశీలిద్దాం. దీనికోసం మనం అప్లికేషన్స్, సౌండ్ అండ్ వీడియోకు వెళదాం. VLC మీడియా ప్లేయర్ అని కనబడటం మనం ఇక్కడ చూడవచ్చు. అంటే VLC విజయవంతంగా ఇన్స్టాల్ అయింది. అదేవిధంగా సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ను ఉపయోగించి మనం ఇతర అప్లికేషన్లను ఇన్స్టాల్ చేయవచ్చు. ఒకసారి టూకీగా చెప్తాను. ఈ ట్యుటోరియల్లో మనం సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్లో ప్రాక్సీ మరియు రిపాజిటరీ ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో, సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ను ఉపయోగించి ఒక అప్లికేషన్ లేదా ప్యాకేజీని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకున్నాం. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్లో భాగం. దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న ఈ లింకులో లభ్యమవుతుంది. http://spoken-tutorial.org/nmeict-intro. ఈ రచనకు సహాయపడింది PV శైలజ మరియు నిఖిల. దిస్ ఇస్ నిఖిల సైనింగ్ ఆఫ్. ధన్యవాదములు మరియు శుభం.